వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ క్లాస్లో నెంబర్ థియరీ అనే పేపర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాం. సో మీకు ఫస్ట్ యూనిట్లో చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు బాగా ఫోకస్ చేయాల్సిన క్వశ్చన్ వచ్చేసరికి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనే క్వశ్చన్ ఉంది కదా, దీన్ని మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఓకే, చాలా ఎక్కువ సార్లు ఎగ్జామ్లో రిపీట్ అవుతున్న క్వశ్చన్. దీంతో పాటు మీరు బాగా చదవాల్సిన క్వశ్చన్ వచ్చేసరికి ఇది ఒక క్వశ్చన్ అండి. ఇవి రెండు క్వశ్చన్స్ లెక్క, టూ క్వశ్చన్స్, రెండు కలిపిస్తాడు ఇప్పుడు నేను ఎగ్జామ్లు ఇచ్చేటప్పుడు. ఈ రెండు క్వశ్చన్స్ మీరు బాగా చదవాలి. టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ని చదవండి. ఈ 4 క్వశ్చన్స్ను ఫోకస్ చేస్తే మీకు లాంగ్ షార్ట్ కవర్ అయిపోద్ది. రెండో యూనిట్ ఇక్కడ మీరు ఎక్కువగా చదవాల్సింది వచ్చేసరికి ఇక్కడ మనకి రోకి మ్యూకు మధ్యన రిలేషన్ అడుగుతాడు. అదేవిధంగా ఇదొక క్వశ్చన్ ఎక్కువగా అడుగుతున్నాడు ఈ క్వశ్చన్స్ని. దీంతో పాటు ఈ క్వశ్చన్ నేర్చుకోండి. ఇదొక క్వశ్చన్, 4 క్వశ్చన్సే. 4 క్వశ్చన్లే. టాప్ 15 అనకండి అండి. నేను 5th సెమ్, రిస్క్ చేయకండి, ఎక్కువ క్వశ్చన్ చదవాలా. 4 క్వశ్చన్లు ఎక్కువ కాదండి, ఒక యూనిట్కి 4 క్వశ్చన్ చాలా సింపుల్ అండి. ఓకే, మూడో యూనిట్ అండి. 3 యూనిట్లో చదవాల్సిన టాప్ 15 క్వశ్చన్స్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇదొక క్వశ్చను. అదేవిధంగా ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్నింటిలో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ x>1 అంటే ఇచ్చారు కదా, ఇదొక క్వశ్చన్ చదవాలి. అదేవిధంగా యూలర్ సమ్మేషన్ ఫార్ములా చిన్న క్వశ్చనే, కొన్నిసార్లు ఇది ఇస్తున్నాడు, దాంతోపాటు ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా చదవండి నన్ను యూనిట్లో. ఓకేనా. నెక్స్ట్ యూనిట్ 4. ఇక్కడ వచ్చేసరికి మోడ్ M మీద మీకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉందండి. ఫస్ట్ క్వశ్చన్ చదవండి బాగా. నెక్స్ట్ అదేవిధంగా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే విల్సన్ థీరం మీద ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది షార్ట్కి రావచ్చు, మేబీ చదవండి. వుడ్రో విల్సన్ థీరం చదవండి, ఇది ఒకటి చదవండి. సో 1, 2, 3, 4 క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 5లో మీరు ఎక్కువగా చదవాల్సింది గాస్ లెమ్మా థీరం మీద మీకు క్వశ్చన్ రావచ్చు, ఒకసారి చదవండి. క్వాడ్రిక్ రెసిప్రోసిటీ లా మీద చదవండి. అదేవిధంగా మీకు ఫస్ట్ క్వశ్చన్ బాగా చదవండి. దీంతో పాటు ఈ 3 క్వశ్చన్స్తో పాటు దీన్ని ఫోకస్ చేయండి. సో మీకు 20 క్వశ్చన్స్ ఇచ్చాను, ఈ 20 చదివితే డెడ్ ఈజీ పాస్. వీటికి సంబంధించిన పీడిఎఫ్లు క్లాసులు మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో జస్ట్ డిఎంటీ లాజిక్స్ అనే యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది. ఈ విధంగా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యే ఓటీపీ మీద క్లిక్ చేయండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఓటీపీ ఎంటర్ అవుద్ది, లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఇక్కడ క్లిక్ చేయండి. నెంబర్ థియరీ 49 రూపాయలకే ఉంది నాన్న కోర్సు. యాక్చువల్గా మ్యాథమెటిక్స్ ఏ కోర్స్ అయినా 199 రూపీస్ ఉంటుంది. నెంబర్ థియరీ ఆఫర్లో ఉంది 99 రూపాయలకి. ఇది 199 అవ్వకముందే తీసుకోండి. ఓకే, యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఈ కోర్స్ ప్రైస్ 199 రూపీస్ అండి. మ్యాథ్స్ ఏ కోర్స్ అయినా 199 రూపీస్. ఎందుకంటే మీకు ఇచ్చే మ్యాథమెటిక్స్ అనేది పీజీ సిలబస్ అండి. ఈ నెంబర్ థియరీ ఉంది కదా, ఇది పీజీ సిలబస్ ఇది యాక్చువల్గా. ఓకేనా. సో మీకు టఫ్నెస్ అలాగే ఉంటుంది. మీరు ఈజీగా పాస్ అయ్యే విధంగా కోర్సుని డిజైన్ చేశాము. 100 రూపాయల కోసం చూడొద్దు, మరలా సప్లై చేయించుకొని మరలా రాయొద్దు. జాగ్రత్తగా పీడిఎఫ్లు క్లాసులు మోడల్ పేపర్లు ఐఎంపీలు ఉంటాయి, చదవండి, నేర్చుకోండి. మీకు ఇంకే కోర్స్ కావాలన్నా మన యాప్లో ఉంటుంది, చెక్ చేయండి. అర్థమవుతుందా. సో కంప్యూటర్స్ మ్యాథ్స్ అన్నీ ఉంటాయి. నెంబర్ థియరీ ఉంది, లినియర్ ఆల్జీబ్రా, అడ్వాన్స్ న్యూమరికల్ మెథడ్స్, వెక్టర్ క్యాలిక్యులస్ 4 ఉంటాయి. చదవండి, నేర్చుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ ఒక వాట్సాప్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది, ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు మన ఛానల్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ గురించి, మన యాప్ గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పండి. థ్యాంక్ యూ.